అందరికీ మరణాత. దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్య క్రమంలోనికి ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బడుదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొనిచున్నామయ్యా. కొద్ది వారము నీ సిలువ యొద్దకు చేర్చుకొని నీ సిలువలో ఉన్నటువంటి నీ సాత్వికమును, నీ దీన మనస్సును, నీ యొక్క తగ్గింపు స్వభావమును ప్రభా మీరు మీ యొక్క ఆత్మీయ ఆహారమును అందుకొని మా యొక్క బ్రతుకులను సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయమును మీరు మాకు అందించుము. మీరు మాతో మాట్లాడుము. మాకు మీ మాటను, మీ వాక్కును, మీ స్వరమును మాకు వినిపించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడుకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమీన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, ప్రభు యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశత ప్రభు మనెల్లరకు నిత్యము అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, మరి దేవుని యొక్క కార్యక్రమములు ఉన్నతమైనవి, మహోన్నతమైనవి. దేవుడు మన పట్ల జరిగించని ఉన్న మరి మహిమ కార్యక్రమములను జరిగించుకోవడానికి మనం సిద్ధపరచిన వారమై ఉన్నాం, సిద్ధపరచబడగలిగిన వారమై కూడా ఉన్నాం. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా చూడగలిగితే పేతురు గారు, ఆయన యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి పేతురు గారు ప్రభు గురించి సాక్ష్యము చెబుతున్నారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇందుకు ఈ యొక్క సిలువ కూడికలో దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క సన్నిధిలో దేవుని శక్తి ప్రకారం మనం నిలువబడాలి అనిస్తుంటే దేవుడి యొక్క సిలువ కార్యక్రమము లేకపోతే క్రైస్తవ సంఘములో విశ్వాసికి విలువ లేదు, లోకములో క్రైస్తవునికి విలువ లేదు. దేవుని సిలువ క్రైస్తవునికి విలువ ఇవ్వటమే కాదు, కానీ మానవుడు చేసిన పాప ఫలితముల నుంచి, శాప బ్రతుకు నుంచి, పాప సంబంధమైన దుస్థితుల నుంచి ప్రభువు మనల్ని రక్షించటానికి తన పావనమైన అతి పరిశుద్ధమైన రక్తమును, ప్రాణమును చిందించి మనెల్లరికీ కూడా నిత్య రక్షణ పోషకుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిత్య రక్షణ పోషకుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో యజ్ఞమై, యాగమై, బలియై మనందరి కోసము కూడా ఆయన తన ప్రాణమును విడిచిపెట్టిన వాడై ఉన్నాడు. ఎందుకు తన ప్రాణమును పెట్టవలసి వచ్చింది? ఎందుకు తన రక్తమును చిందించవలసి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఒక బలి పశువుగా మారిపోవలసి వచ్చిందంటే కేవలము మనము దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడగలిగితే, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చెడిపోయిన బ్రతుకులు, మానవ బ్రతుకులు,
చెడగొట్టుకున్న బ్రతుకులు మానవ బ్రతుకులు, చెరుపుకున్న బ్రతుకులు మానవ బ్రతుకులు, దేవుణ్ణి చేర్చుకోలేని పాపులుగా మారిపోయిన బ్రతుకులు మానవుని బ్రతుకులు, దేవుడు ఇచ్చినవి అందుకోలేని అంధత్వము కలిగిన పాప అంధకారము, పాప గాఢాంధకారము, శాప బ్రతుకులలో బంధింపబడిపోయిన బ్రతుకులు మానవుని బ్రతుకులు. అందుకని అంధకారంలో ఉన్నటువంటి ఈ యొక్క పాప శాపపు బ్రతుకుల్లో ఉన్నటువంటి మానవుని యొక్క బ్రతుకును ప్రభువే రక్షించటానికి అద్వితీయ కుమారుడగు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చి తన్ను తాను ఏం చేసుకున్నాడనిస్తుంటే మనందరి కోసము కూడా బలి అయిపోయాడైన. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తు అన్నట్లుగా మన అందరి యొక్క పాప శాపపు బ్రతుకును ప్రభువు తన యొక్క బ్రతుకంతయు కూడా కేవలము ఒక సిలువ మీద మాత్రమే కాదు కానీ, సిలువలో ఉన్న శ్రమను బట్టి మాత్రమే కాదు కానీ, సిలువలో ఉన్నటువంటి శోధన అవమానములు దెబ్బలను బట్టి మాత్రమే కాదు కానీ, ప్రభు యొక్క జీవిత కాలమంతయు కూడా యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసము కూడా బాధ పొందిన, మరి బాధ్యత కలిగిన, మన భారాన్ని మోస్తున్న నిత్య రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని తన్ను తాను తన శిలువ శ్రమల ద్వారా రుజువుపరుచుకున్నాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము మొదలుకొని, పుట్టుక మొదలుకొని, ఆయన భూలోకము నుండి పరలోకమునకు ఆరోహణమగు కాల పర్యంతము వరకు కూడా ఆయన ప్రతి విధమైన శ్రమను ప్రతిరోజు కూడా మానవుల ద్వారా అవమానమును, చిక్కులను, సమస్యలను, నిందలను, నమ్మశక్యము కాని కార్యములు చేసినప్పటికీ కూడా ఆయన శ్రమలను జయించిన వాడిగా మనం, శ్రమలను సహించిన వాడిగా మనం, భూలోకంలో మహాశ్రమ జీవి కలిగిన రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువుని మనం తలంచుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరముతో నరవతారిగా ఉన్నంత కాలము కూడా దేవుడు మహాశ్రమలు పొందినవాడు. శారీరకంగాను పొంది ఉన్నాడు, మానసికంగాను పొంది ఉన్నాడు, సేవలో పొంది ఉన్నాడు, స్వస్థతల్లో పొంది ఉన్నాడు. ఏ స్థితిలో చూసినా సరే లోకము దేవుడిని ఆశ్రయింపక, లోకము దేవునిని నమ్మక, లోకము దేవునికి విలువివ్వక, గాఢాంధకారమైన బ్రతుకును విడిచిపెట్టడానికి పాప సంబంధమైన మనిషి ఇష్టపడకుండా పాపమును నుండి విడుదల చేయటానికి వచ్చిన నిత్య రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడూ కూడా మరి బాధ పెడుతూనే ఉన్నట్లుగా వాక్యము ద్వారా, ఆయన యొక్క బ్రతుకు ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిసరంటే, చదవబడిన వాక్యములో మనం చూడగలిగితే కనుక ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులుగా దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. బాల్యము మొదలుకొని తండ్రి సంకల్పమును నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద తన్ను తాను ఏర్పరచుకున్న నిత్య రక్షకుడుగు యేసుక్రీస్తు ప్రభువును మనం ఎంతైనా సరే నమ్మదగిన వారముగా ఉండగలగాలి. ఆయన బ్రతుకంతా కూడా శ్రమలే. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క వాక్య క్రమంలోను, దేవుని యొక్క జీవితంలోను బాల్యము నుండి మనం చూడగలిగితే కనుక, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు పాప సంబంధమైన పాప బ్రతుకులు కలిగిన మానవుని కొరకు ఎట్లాగా మార్చబడ్డాడనిసనంటే, పరలోకంలో ఉన్న సింహాసనమును విడిచిపెట్టి పశువుల పాకకు రావటం ఎంత భయంకరమైన శ్రమ. దేవుడు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మహాసింహాసనం మీద
అనగా మహామహిమ కలిగిన మహోపకారం కలిగిన మహోన్నతుడగు తండ్రి సింహాసనము దగ్గర ఉండవలసిన ఈ యేసుక్రీస్తు ప్రభు మనలను రక్షించటానికి మానవ రూపములో నరుని రూపంలో భూమి మీదకి వచ్చిన వెంటనే బాల్యములో ఆయనకు శ్రమ ఎక్కడనిసరంటే ఆయన పుట్టిన స్థలమే ఆయనకు శ్రమగా ఎంచబడింది. ఆ శ్రమ కలిగిన స్థలమే ఏంటనిసరంటే పశువుల పాకగా. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించటానికి మంచి కార్యము కాబట్టి, మహిమ కార్యము కాబట్టి, తండ్రి యొక్క తలంపు కాబట్టి, దైవ చిత్తము కాబట్టి, దైవ చిత్తమైన పని కోసం దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మహిమ సింహాసనమును విడిచిపెట్టి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభు భూలోకమునకు వచ్చినప్పుడు పాకలో, పశువుల పాకలో ఆయన స్థానము పొందగలిగిన, తగ్గింపు కలిగిన, స్వభావము కలిగిన, శ్రమను అనుభవించగలిగిన గొప్ప రక్షకుడిగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే యేసుక్రీస్తు ప్రభు మహిమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు పాపులమైన మనల్ని రక్షించటానికి, నరరూపము కలిగిన మనల్ని రక్షించటానికి, పాపముతో ఉన్న మనల్ని రక్షించటానికి, పాప దేహముతో ఉన్న మన రూపంలో అనగా నరుని రూపములో దేవుడు భూమి మీదకి రావటం ఎంత శ్రమ, ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే పరలోకంలో మహిమ సింహాసనం మీద ఆసీనుడగు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి నరవతారిగా రావటం ఎంతటి శ్రమగా మనం పరిగణించుకోవాలో, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుని దృష్టిలో ఎంతగా తగ్గించుకోవాలో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే ఆయన చేతులతో కలుగు చేయబడిన నరుల కోసం, ఆ నరులే ఆయన మీద తిరుగుబడితే అనగా సృష్టింపబడిన మనవులు సృష్టికర్త అయిన దేవునిని తృణీకరించి, సృష్టికర్త అయిన దేవుని మాటను విని పాపపు దారులలో నడిచి పతనమైపోతున్న పాపిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా భూమి మీదకి రావటం, మహిమ కలిగిన దేవుడు తన మహిమనంతటిని విడిచిపెట్టి మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అనగా భూలోకములో ఆయన మహిమదారుడిగా స్తోత్రింపబడవలసిన వాడు భూలోకములో మనుష్యుల చేత తల్లిదండ్రులుగాను బిడ్డలుగాను ఆయన ఏం చేయబడ్డాడనే మా ఆదాము అవ్వలు ఎలాగైతే ఆయన కలుగు చేశాడో ఆ యొక్క కలుగు చేయని సృష్టిలో నుంచి వచ్చిన, ఆయనలో నుండి వచ్చిన ఈ యొక్క మరియమ్మ యేసేపులను ద్వారా మనం చూడగలిగితే కనుక ఆయన చేతులతో చేయబడిన మరియమ్మ యేసేపుల ద్వారా ఆయన అమ్మా నాన్న అని పిలువబడటం దేవుని యొక్క దృష్టిలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, తన చేతుల ద్వారా చేయబడిన మనుష్యులను యేసుక్రీస్తు ప్రభు ఎలాగ పిలుస్తాడంటే తల్లిదండ్రులుగా పిలవటం ఆయనకు ఎంత దీనత్వ స్థితిని, పాప సంబంధమైన లోకము ఇచ్చిందో మనం గ్రహించుకోగలిగిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలనిసరంటే ఆయన చేతుల ద్వారా ఆశీర్వదింపబడిన మరి బాప్తిస్మిచ్చు యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందుట ఎంత దీన మనసును, ఎంత తగ్గింపు మనసును కలిగి ఉన్నదో మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క క్రమమును మనం చూడగలిగితే గనక అరణ్యములో ఉపవాసము చేస్తుండేటప్పుడు సైతాను చేత శోధింపబడిన మరి గొప్ప ఉపవాసపు దీక్ష కలిగిన మహిమోపకారుడిగా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే సైతానును ఎదిరించవలసిన శక్తి కలిగిన దేవుడు
తనకున్న శక్తిని అంతటిని కూడా మరి మన కోసము వాడకుండా మానవుల పక్షాన సైతానుని జయించటానికి, సైతానుని ఓడించటానికి, అపవాదికి అపజయము కలిగించటానికి మానవుల పక్షాన మహిమ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభు సైతానును ఓడించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన బ్రతుకంతయు కూడా యేసుక్రీస్తు యొక్క బ్రతుకులో ఏ కార్యము చేసినా సరే, ఏ పని చేసినా సరే, ఏ బోధ చేసినా సరే, అది దేవుడి యొక్క కార్యమును భూమి మీద ఎత్తి చూపించటానికి, మానవులైన మనల్ని రక్షింపచేయటానికి దేవుడు ఎంచుకున్న పరిశుద్ధమైన దైవ సంకల్పన ఏంటనిస్తానంటే ఈ యొక్క శిలువ ధ్యానములు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, యేసుక్రీస్తు ప్రభు బోధను ఎగతాళి చేసిన వారున్నారు. నా పరలోకములో ఉన్న నా తండ్రి క్షమించటానికి అధికారం ఇచ్చాడంటే నీకు అధికారము ఇచ్చినవాడు ఎవడు అని ప్రభువు యొక్క స్థితిని ఎగతాళి చేయటం ద్వారా ఆయన ఆ యొక్క క్షమాపణ స్థితిని బట్టి మరి తగ్గింపు స్థితిలోనికి మనల్ని హెచ్చింపచేయటానికి ప్రభు తన్ను తాను తగ్గించుకున్నవాడవుతున్నాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే, ప్రభు బోధలు విని కూడా ప్రభువుని హేళనగా చేస్తారు. ప్రభు బోధలు విని కూడా ప్రభువుని తక్కువ చూపు చూస్తారు. ప్రభు బోధలు విని కూడా ప్రభు యొక్క కార్యానికి విలువివ్వకుండా ఉన్నారు. ప్రభు యొక్క కార్యములు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు తన బ్రతుకంతా కూడా సిలువ కోసము, అనగా మన కోసము శ్రమ పొందటానికి భూమి మీదకి వచ్చిన మహా అతి పరిశుద్ధుడు, మహాశ్రమ కలిగిన జీవి, నిత్యరక్షకుడు ఎవరనిస్తానంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి స్థితిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సంఘము యొక్క జన్మస్థలము ప్రభు యొక్క ప్రక్కగాయము. ప్రభు యొక్క ప్రక్కగాయముల నుండి వచ్చిన సంఘముగా పిలువబడుచున్న మనము సంఘము ద్వారా వచ్చిన, అనగా ప్రభు గాయాల ద్వారా వచ్చిన మనము ప్రభు యొక్క సిలువకు, శ్రమకు విలువివ్వగలుగుతున్నామా, విలువిస్తున్నామా, విలువివ్వలేకపోతున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే, పాపుగా ఉన్న మనల్ని, శాపగ్రస్తులుగా ఉన్న మనల్ని ప్రభు యొక్క గాయము మాత్రమే పాప విమోచన నుంచి, శాప విమోచన నుంచి మనల్ని విమోచింపగలిగే, మనల్ని పరిశుద్ధ చేయగలిగేది. యేసు గాయము మాత్రమే మన యొక్క బ్రతుకులను శుద్ధి చేసేది, మన యొక్క బ్రతుకులను పవిత్రపరిచేది. యేసు గాయము మాత్రమే మనకు సంఘము అనే పేరును అందించేది. యేసు గాయము మాత్రమే మన యొక్క బ్రతుకులలో నూతనమైన స్వభావమును, దేవునికి అంగీకారముగు మంచి మారు మనస్సును, దేవునికి లోబడే విధేయత కలిగిన స్థితిని మనం ఎక్కడ అందుకోగలము అనిసనంటే ప్రభు యొక్క గాయాల దగ్గర మాత్రమే మనం అందుకోగలం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, అపరిశుద్ధంగా ఉన్న మన బ్రతుకులను సిలువలో కార్చిన యేసు రక్తము మాత్రమే మనల్ని శుద్ధిపరుస్తుంది. యేసు రక్తము మాత్రమే మనల్ని కడిగి దేవునికి అంగీకారముగు పాత్రగా మలుస్తుంది. అందుకని ప్రభు యొక్క శిష్యులైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే కనుక, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. లోకములో పాపులుగా ఉండిపోయిన మనల్ని, పాపి అని సైతాను నిందిస్తున్న మనల్ని పరిశుద్ధపరిచేది, దేవుని దగ్గరకు రానిచ్చేది, దేవునిని చేరుకొనిచ్చేది, దేవుని చెంతలో ఉంచేది, దేవుని పోషణలో ఉంచేది, దేవుని రక్షణలో నిలువబెట్టేది ఏంటనిస్తానంటే ప్రభు యొక్క గాయము మాత్రమే. ప్రభు గాయాలలో ఉన్న రక్తము మనలను పరిశుద్ధపరచడమే కాక, ప్రభు యొక్క ప్రేమతో, ప్రభు యొక్క దయతో, యేసుక్రీస్తు ప్రభు యొక్క
కనికరముతో నిత్యము కూడా రక్షణలో నిలబడటానికి పూజించగలిగే గొప్ప స్థానము ఈ యొక్క సిలువు ధ్యాన స్థితి అయి ఉన్నది. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలని అంటే, ఏ సంఘము దేవుని యొక్క గాయాల నుంచి వచ్చింది, సంఘములో అపవిత్రము దేవుని యొక్క రక్తముతో చేత కడగబడుతుంది. సంఘము యొక్క పోషణ సిలువలో దేవుని యొక్క శరీరం ద్వారా పోషింపబడుతుంది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, ఏదేను తోటలో ఆదాము హవ్వలు ప్రభు యొక్క మహిమ స్థితిలో పోషింపబడుతుండేటప్పుడు అపవాది వేషధారణ స్థితిని చూపించి, మోసకరమైన స్థితిని చూపించి, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఉండవలసిన నీతి నేత్రమును తొలగించి వేసింది పాపము. కానీ యేసు యొక్క సిలువ శ్రమ మానవునికి ఏ యొక్క నీతి నేత్రమును పోగొట్టుకుందో ఆ యొక్క నీతి నేత్రమును ప్రభువు యొక్క మాటను వినటానికి, ప్రభు యొక్క స్వరమును వినటానికి, ప్రభువుని చూడటానికి అటువంటి నీతి నేత్రమును ప్రభు యొక్క సిలువు దగ్గర మనం సంపాదించుకోగలిగిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనం చూడగలిగితే కనుక, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 నుంచి మనం చూడగలిగితే కనుక, నీ దేహము దీపము కన్ను, నీ దేహమునకు దీపము కన్ను వంటిది. ఎందుకు ఈ మాటను మనం చూడగలగాలంటే, సిలువ దగ్గరకు రాగలగానే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోగలం. సిలువ దగ్గరకు రాగలిగితేనే దేవునిని ప్రత్యక్షతను పొందుకొనగలిగే పరిశుద్ధతను మనం సంపాదించుకోగలం. ఆ పరిశుద్ధత ఎవరి ద్వారా వస్తుందని అంటే, దేవుని రక్తము ద్వారా మాత్రమే దేవుని యొక్క దైవ ప్రత్యక్షతను పొందగలిగే స్థితిలో మనం ఉండగలం. దేవుని సిలువ దైవ ప్రేమ అనే స్వభావ ప్రత్యక్షతను మనకి ఈ సిలువ ధ్యానములలో మనకు అందించేది, మనకు నేర్పించేది. ఈ సిలువ ధ్యానములో దేవుని ప్రేమ అనే స్వభావమును మనం అందుకోగలం, మనం నేర్చుకోగలం. నేను ప్రేమించినట్లు మీరు ప్రేమించకపోతే మీరు నా వంటి వారు కాదని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభువు యొక్క ప్రేమ లేనివాడు ప్రభువాడు కాదు, ప్రభువు యొక్క ప్రత్యక్షత లేనివాడు ప్రభువు యొక్క పనివాడు కాదు, ప్రభువు యొక్క ప్రత్యక్షత లేనివాడు ప్రభువు యొక్క మరి స్థితిలో ఏర్పాటైన వాడు కాదు. లోకములో ఉన్న చీకటి వ్యక్తులను చీకటిలో నుంచి వెలుగులోనికి రప్పించటానికి దేవుని కుమారుడే ఏం చేస్తాడని అంటే, ఆయన తన వెలుగునంతటిని మరుగు చేసుకుని మన దగ్గరకు మరలా వెలుగులో పెట్టడానికి, పాపపు బ్రతుకులో ఉన్న మనలను వెలుగులో పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువను ధరించటానికి, సిలువలో ఉన్న శ్రమలను భరించటానికి, మన యొక్క పాప భారమును సహించటానికి భూమి మీదకి ఆయన నరావతారిగా వచ్చాడు. కానీ సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము. అనగా పాము చీకటిలో ఉండటానికే ఇష్టపడుతుంది, పాము వెలుగులోనికి రావటానికి ఇష్టపడదు. పాము చీకటిలో ఉండి వెలుగును చూడలేదు, వెలుగును చూడటానికి తన నేత్రమును తెరవలేదు. వెలుగులో ఉండి తన నేత్రమును తెరుచుకొని వెలుగులో ఉండటానికి ఇష్టపడదు. పాము వెతుక్కొని చీకటిలో ఉండటానికే ఇష్టపడుతుంది. అలాగే పాపములో ఉన్న వ్యక్తి, పాప సంబంధమైన వ్యక్తి, లోక సంబంధమైన వ్యక్తి, వేషధారణ కలిగిన వ్యక్తి, దైవాత్మ నడిపింపు లేని వ్యక్తి దైవ సంబంధమైన ప్రేమను తెలుసుకోకుండా లోకము వైపు, లోక సంబంధమైన స్థితి వైపు, పాప సంబంధమైన ప్రేమ వైపు, లోక సంబంధమైన మోసకరమైన వ్యామోహము వైపు తన యొక్క పరుగును, పాము ఎలాగైతే చీకటి వైపు నడుస్తుందో లోకములో ఉన్న వ్యక్తి కూడా నరుల యొక్క మోసకరమైన ప్రేమను బట్టి దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నారు. ఎందుకు ఈ మాటను నేను తెలియచేస్తానంటే, దేవుని యొక్క సిలువ
దేవుని యొక్క ప్రేమనంతటిని కూడా చూపిస్తుంది. దేవుని యొక్క దేవుడు సిలువలో పడిన శ్రమ ద్వారా ఆయన మానవుల మీద ఎంత ప్రేమ ఉందో, మానవులను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవలసిన వారమే ఉన్నాం. సిలువ దగ్గరికే రాకపోతే దేవుని ప్రేమను ఎలాగ మనం తెలుసుకోగలం? సిలువ దగ్గరకు మనం చేరలేకపోతే దేవుని యొక్క మాటను, దేవుని ప్రేమను, దేవుని కనికరమును, దేవుని దయను, దైవ సంబంధమైన కృపను ఎలాగ గ్రహించుకోగలం? ఎలాగ నేర్చుకోగలం? ఎలాగ అందుకోగలం? లోకము, పాపము, శరీర సంబంధమైన బ్రతుకు, లోక సంబంధమైన బ్రతుకు దేవుని ప్రేమను మనుషులకు అందనియ్యదు. దేవుని ప్రేమను మనుషులకు చేరనివ్వదు. దేవుని ప్రేమను మనుషులు అందుకున్నా సరే నిలుపుకోకుండా ఏం చేస్తుందని అంటే, ఆదాము అవ్వలను ఎలాగైతే పాడు చేసిందో దైవ స్థితిలో ఉన్న వారిని కూడా లోక సంబంధమైన స్థితి అలాగే పాడు చేస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవజనులు యొక్క బ్రతుకులో మనం చూడగలిగితే, జీవితంలో మనం చూడగలిగితే, దైవజనులు దేవదాస్ అయ్య గారి యొక్క బ్రతుకులో ఏ శ్రమ వచ్చినా సరే ఒక నూతనమైన అనుభవాన్ని ఆయన పొందగలిగారు. దేవుని యొక్క స్థితిలో సంఘములో ఉంటున్న మనము ఎటువంటి శ్రమ వచ్చినా సరే, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి నింద వచ్చినా, ప్రభు యొక్క శ్రమలో, సిలువలో ఉన్న శ్రమను బట్టి మనం గొప్ప ఆదరణ పొందగలిగే వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, సిలువలో దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడింది. సిలువ రక్తము ద్వారా మన యొక్క బ్రతుకులకు మరి నీతి అనే మార్గము ఏర్పరచబడింది. దేవుని ప్రాణము సిలువలో అర్పించడం ద్వారా మనకు జీవము అందుకోగలిగిన వారమై ఉన్నాం. దేవుని యొక్క త్యాగము సిలువలో ఉండటాన్ని బట్టి మన యొక్క బ్రతుకులో నీతిని మనం సంపాదించుకోగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నీళ్లను ద్రాక్షారసముగా మలిచినవాడు యేసుక్రీస్తు ప్రభు. నీళ్లను ద్రాక్షారసముగా మలిచి ఏం చేశాడంటే, ఆయన అద్భుతమైన సృష్టి కార్యాన్ని మన పట్ల ఎలాగనే ప్రభు జరిగించేవాడై ఉన్నాడు. ఆనాటి కాలములో ప్రభు నీళ్లను ద్రాక్షారసముగా ఎలాగైతే మలిచి మాధుర్యము కలిగిన స్థితిలో తన యొక్క స్థితిని రుజువుపరుచుకున్నాడు. ఈ సిలువ దగ్గరకు వచ్చిన మనము కూడా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరమును అందుకోగలిగిన వారమై ఉన్నాం, పొందుకోగలిగిన వారమై ఉన్నాం. కానీ లోకము, పాప సంబంధమైన జీవితము, వేషధారణ కలిగిన జీవితము, శరీర సంబంధమైన జీవితము దేవునిలో నిలబడనివ్వదు, దైవత్వముని పోషింపనివ్వదు, దేవుని మాటను విననివ్వదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని యొక్క చిత్త ప్రకారము మనము మానవులుగా ఉండకుండా మహిమ రూపంలో ఉండవలసిన వారము. మట్టిగా ఉన్నవారికి దేవుడు రూపాన్ని ఇచ్చినవాడు, మట్టిగా ఉన్నవారికి దేవుడు తన స్వరూపంనిచ్చినవాడు, ఎముకగా ఉన్నప్పుడు అవ్వమ్మకు తన స్వరూపమునిచ్చినవాడు, పాపిగా ఉండేటప్పుడు కూడా తన రక్తము ద్వారా తన పరిశుద్ధతను మనకు అందించేవాడు. ఎందుకనిస్తానంటే, మనము ధూళిగాను, దుమ్ముగాను, సైతాను కంటే హీనముగాను ఉండటానికి పరలోకపు తండ్రి చిత్తము కాదు. పరలోకపు తండ్రి చిత్తం ఏంటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున అని ప్రభు ఏ విధముగా అయితే తన యొక్క సంకల్పాన్ని మనకు నెరవేర్పులోనికి తీసుకురావటానికి వినిపించాడో, ఆ నెరవేర్పును అందుకోవటానికి ఈ సిలువ దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే, ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క స్థితిని, ప్రభు యొక్క సంకల్పమును నేర్చుకొని అందుకొని పోషించుకోవలసిన వారమై ఉన్నాం. ఆదాము మహిమస్థితిని అందుకుండేటప్పుడు, మహిమస్థితిలో పోషింపబడుతుండేటప్పుడు దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం చూడగలిగితే గనక, మరి ఆదాము యొక్క మహిమస్థితిని చెడగొట్టింది అపవాది. మన యొక్క మహిమస్థితిని చెడగొట్టింది అపవాది. దేవుని సంకల్పముకు మాటికి అడ్డులు పెట్టింది అపవాది. దేవుని యొక్క ప్రేమను నరులకు చేరనివ్వకుండా చేసింది అపవాది. దేవుని దగ్గర నుంచి మానవులను దూరం చేసింది అపవాది.
దేవుని సంకల్పము ప్రకారము మానవుడు నడవకుండా విషపు మాటలు విత్తినది అపవాది. అటువంటి లోకము కలిగిన ఈ లోకములో అపవాదియే ఏమై ఉన్నదనిసరంటే ఈ లోకమునకు మరి గొప్ప బలమైన పాప శక్తి అయి ఉన్నది. ఈ యొక్క అపవాది యొక్క స్థితిని బట్టి మానవుడు, లోకములో ఉన్న మానవుడు కూడా దేవుని సిలువ దగ్గరకు రాలేకపోతున్నాడు, దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నాడు, దేవుని కార్యమును గ్రహించలేకపోతున్నాడు, దేవుని యొక్క సంకల్పమును నేర్చుకోలేకపోతున్నాడు. వచ్చినా సరే అందుకోలేని బలహీనమైన బ్రతుకుగా మారిపోతున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననేసి అంటే, సిలువలో యేసు ప్రభు కార్చిన రక్తాన్ని బట్టే మనకి రక్షణ, యేసుక్రీస్తు ప్రభు ప్రాణాన్ని బట్టే మనకు జీవము, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో ఉన్న ప్రేమను బట్టి మాత్రమే మనం పోషింపబడేవారం, పరిశుద్ధముగా మార్చబడేవారం. ఎందుకనిసరంటే మానవుల్ని ఆయన తయారు చేశాడు దైవ మానవుడిగా మార్చటానికి. దేవుని యొక్క సంకల్పము ఈ యొక్క సిలువ యొక్క స్థితి అయి ఉన్నది. అందుకని తను తాను మనల్ని మార్చడానికి, మహిమ స్థితిలో మార్చడానికి, మట్టిగా మిగిలిపోకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన దూషింపబడి బదులుగా దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదరక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. ఎందుకు అప్పగించుకున్నాడంటే మన బ్రతుకుకు విలువ ఇవ్వటానికి, మన యొక్క బ్రతుకులో నీతిని నేర్పించటానికి, మన బ్రతుకులో ఓర్పుని నేర్పించటానికి, మన బ్రతుకులో సహనాన్ని నేర్పించటానికి, మన బ్రతుకులలో అపవాదిని ఎదిరించటానికి, మన బ్రతుకులలో లోకంలో కలిసిపోకుండా ఉండటానికి, మన బ్రతుకులలో రక్షణ నిలుపుకోవడానికి, మన బ్రతుకులలో పరిశుద్ధమైన సహవాసాన్ని కలిగి ఉండటానికి, మన బ్రతుకులను దేవునికి అంగీకారంగా నడిపింపబడటానికి తను తాను ఒక్క మాట అయినా సరే మాట్లాడకుండా, ఎన్ని నిందలు పొందినా, ఎన్ని అవమానములు పొందినా, ఎన్ని చిక్కులు వచ్చినా సరే, ఎంతమంది గుద్దినా సరే, ఎన్ని గాయాలు చేసినా సరే, ఎన్ని దెబ్బలు కొట్టినా సరే, యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటానికి కారణం ఏంటనిసనంటే మన బ్రతుకులను మార్చడానికి మాత్రమే. మనము దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవుని శక్తిని నేర్చుకోవడానికి, దేవుని శక్తిని అందుకోవడానికి, దేవుని శక్తిని అందుకొని అపవాదిని జయించడానికి యేసుక్రీస్తు ప్రభువే తను తాను రిక్తునిగా మాంసపు ముద్దగా మారిపోయాడు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవలసిన వారమే ఏంటంటే, ప్రభు యొక్క శిలువ రక్తములో సంఘానికి పరిశుద్ధమైన రూప లావణ్యతలు వస్తున్నాయి. ప్రభు యొక్క శిలువ దగ్గర మాత్రమే సైతానికి, అపవాదికి అపజయము కలిగింది. అపజయము కలిగిన స్థానానికి ఎవ్వరు కూడా రారు. అలాగే సిలువలో సైతానికి అపజయము కలిగింది కాబట్టి సిలువ దగ్గరికి, సిలువ ధ్యానముల దగ్గరికి లోకములో ఏకమై ఆలోచనలు కలిగిన వారు సిలువ ధ్యానాలు చేయటానికి కానీ, సిలువను గురించిన వార్తను వినటానికి కానీ, సిలువను గురించిన ప్రేమను నేర్చుకోవడానికి కానీ, అందుకోవడానికి కానీ వారి మనస్సులు ఎట్టి స్థితిలోనూ కూడా ప్రేరేపింపబడవు. దైవ ప్రేమ ఉన్న చోట, దేవుని ప్రేమ ఉన్న చోట దేవుని ప్రేమను వెతుకుతారు. దైవ ప్రేమ ఉన్న చోట దైవాత్మ నడిపింపు చేత దేవుని సన్నిధిని మనం చేరుకోగలుగుతాం. దేవుని యొక్క మాటను వినటానికి ఆసక్తి కలిగి ఉండటం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుడి యొక్క కార్యములు మహోన్నతమైనవి, మహిమ కలిగినవి. మట్టివారమైన మన బ్రతుకులను మట్టివారముగా ఉంచకుండా మహిమస్థితిలో ఉంచటానికి, మహిమస్థితిలో మనల్ని నిలబెట్టడానికి, మహిమస్థితిలోనికి మనల్ని నడిపించటానికి, మహిమపురమైన నూతన యెరూషలేముకు మనల్ని చేర్చటానికి భూలోకంలో సిద్ధపడవలసిన మొట్టమొదటి మెట్టే ఏంటనిస్తానంటే ఈ యొక్క సిలువ. ఈ సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో మనం కడగబడకపోతే, ఆయన కార్చిన రక్తములో మనం కడగబడకపోతే మన బ్రతుకులకు విలువ ఉండదు. మన కుటుంబాలు
తరతరాలు కూడా శపింపబడినవే. ఆ తరతరాలు శపింపబడిన ఈ యొక్క పాపమును, పాప ఫలితమును కేవలము రక్షించే రక్షకుడు ఎవరనిసరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది, ఆయన రక్తంలో నీతి ఉన్నది, ఆయన రక్తము పాపము చేయలేదు, ఆయన రక్తము పాపాన్ని ప్రేమించలేదు, ఆయన రక్తము దేవుని యొక్క సంకల్పాన్ని మానవులకు నేర్పించింది. యేసు రక్తము ప్రతి పాపమును, తరతరాల పాపమును కూడా తీసివేసేది, తరతరాల పాపమును కూడా కడిగి శుద్ధి చేసి నూతనమైన స్థితిలోనికి నిలవబెట్టేది. శాపగ్రస్తంగా మానవుల యొక్క బ్రతుకులు తరతరాలు ఉండిపోకూడదని, ఆ యొక్క బ్రతుకులు వెలుగులోనికి వెలిగింపబడాలని, దేవుని చేత నడిపింపబడాలని, దేవుని పోషణ చేత రక్షింపబడాలని, రక్షింపబడిన ఆ యొక్క తరతరాల యొక్క స్థితి దేవునికి మహిమకరంగా బ్రతకాలని, దీనుండు స్థలంలో మీరును ఉండులాగా చెప్పినట్లు ప్రభు యొక్క మహిమపురానికి చేర్చటానికి, పరిశుద్ధంగా ఉండటానికి ప్రభు ఏర్పరచుకున్న దినాలు ఈ సిలువ ధ్యాన దినాలై ఉన్నాయి. కనుక ఈ సిలువ ధ్యాన దినముల్లో మన యొక్క బ్రతుకును, మన యొక్క అయోగ్యతను, మన యొక్క పాపమును, మన యొక్క లోక సంబంధమైన ఆలోచనలను, పాప సంబంధమైన ఆలోచనలు, వేషధారణ కలిగిన ఆలోచనలు, అబద్ధకరమైన బ్రతుకులను, మోసకరమైన బ్రతుకులను, వేషధారణ కలిగిన బ్రతుకులను, ఇతరులను ఆయాస పెట్టే బ్రతుకులను, ఇతరులు కించపరిచే బ్రతుకులను, దేవుని విలువ తీసే బ్రతుకులను, దేవుని యొక్క విలువను తగ్గించే మాటలను దేవుని దృష్టికి అంగీకారంగా మనం దేవునికి అంగీకారంగా మార్చుకోవలసిన వారమై ఉన్నాం. ఈ సిలువ ధ్యాన దినముల్లో దేవుని యొక్క రూపలావణ్యతలు సంపాదించుకోవాలనిసనంటే దేవుని యొక్క శ్రమను తలంచుకొని, మన యొక్క అయోగ్యతను దేవుని దగ్గర ఒప్పుకొని, దేవునికి విధేయత, దేవుని పట్ల సాత్వికము, సమాధానము కలిగి, దేవుని పన్నిటి పట్ల ఆయన యొక్క జీవమును పొందగలిగే జీవనామదారులుగా ఉండగలగాలి. ఇది ప్రభు యొక్క శిల్వ సంకల్పం అయి ఉన్నది. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి, నీ కాపుదల్లో బలపరచండి, నీ సహాయం అందించండి. వినబడిన మాటలను బట్టి, వినిపించిన మాటలను బట్టి మమ్ములను, మా కుటుంబాలను, మా స్వరాలను, మా స్థితులను, మా చేతి పనులను, మా ప్రయాణాలను, మా ఆత్మీయ జీవితాన్ని, మాకున్న ప్రతి విధమైన ప్రతి వారిని, ప్రతి పరిస్థితిని, ప్రతి పనిని నీ దృష్టికి అంగీకారముగాను, పరిశుద్ధముగాను మీరు మలచుకొని మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందిని మహిమనాథును, శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరికూ, మన కుటుంబాలకు తరతరాలు అందించి ప్రభు నిత్య రక్షణ పోషకుడుగా ఉండి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.